శాంతి 10/12/2020 ప్రాతమురళి బాప్దాదా మధువనం. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానము ద్వారానే రాజ్యం ప్రాప్తిస్తుంది. కావున మహాదానులుగా అవ్వండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే సేవపై అభిరుచి ఉంటుందో వారి ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు: 1. వారికి పాత ప్రపంచపు వాతావరణం ఏమాత్రమూ నచ్చదు. 2. వారికి అనేకులకు సేవ చేసి తమ సమానంగా తయారు చేయడంలోనే సంతోషం కలుగుతూ ఉంటుంది. 3. వారికి చదువుకోవడం మరియు చదివించడంలోనే విశ్రాంతి కలుగుతుంది. 4. అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా వారు సంతోషంగానే ఉంటారు. 5. వారికి ఇతరుల ఆస్తి అవసరం లేదు. వారు ఎవరి ఆస్తి వెనుక తమ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. 6. వారి బంధాలు అన్ని వైపుల నుంచి తెగిపోయి ఉంటాయి. 7. వారు బాబా సమానంగా ఉదార చిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేదీ మధురంగా అనిపించదు. గీతము: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఏ ఆత్మిక తండ్రి మహిమనైతే విన్నారో వారే స్వయంగా కూర్చుని పిల్లలను చదివిస్తున్నారు. ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ కూర్చుని టీచర్ ద్వారా చదువుకుంటున్నారు. వీరు ఉన్నతోన్నతులైన టీచర్. వారిని పరంపిత అని కూడా అంటారు. పరంపిత అని ఆత్మిక తండ్రిని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చుని ఉన్నాము అని మీరు అంటారు. కొందరు ఇక్కడ కూర్చున్నారు, కొందరు అతిథులుగా వస్తారు. మేము అనంతమైన తండ్రి వద్ద వారసత్వం తీసుకునేందుకు కూర్చున్నాము అని మీరు భావిస్తారు. కావున మీకు లోపల ఎంతటి సంతోషం ఉండాలి. మనుషులైతే పాపం పిలుస్తూనే ఉంటారు. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని అంటూ ఉంటారు. పాపం వారికి శాంతి అంటే ఏమిటో తెలియదు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు అయిన తండ్రియే శాంతి స్థాపనను చేస్తారు. నిరాకార ప్రపంచంలో శాంతియే ఉంటుంది. ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఇక్కడ గోల చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచమైన సత్యయుగంలో ఏకధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది. కొత్త ప్రపంచంలో ప్యారడైజ్, దేవతల ప్రపంచము అని అంటారు. శాస్త్రాలలో అక్కడక్కడ అశాంతి విషయాలను రాసేశారు. ద్వాపరయుగంలో కంసుడు ఉన్నాడని, సత్యయుగంలో హిరణ్యకశిపుడు ఉన్నాడని, త్రేతాయుగంలో రావణుని గొడవ ఉంటుందని చూపించారు. ఇలా అన్ని చోట్ల అశాంతిని చూపించేశారు. పాపం మనుషులు ఎంతటి ఘోర అంధకారంలో ఉన్నారో. అనంతమైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడైన తండ్రి వస్తారో అప్పుడు వారే వచ్చి శాంతి స్థాపన చేస్తారు. పాపం వారికి భగవంతుడిని గురించి తెలియదు. కొత్త ప్రపంచంలోనే శాంతి ఉండగలదు. అది పాత ప్రపంచంలో ఉండదు. కొత్త ప్రపంచ స్థాపన చేసేవారు ఒక్క తండ్రి. మీరు వచ్చి శాంతి స్థాపన చేయండి అని వారినే పిలుస్తారు. శాంతిదేవ అని ఆర్య సమాజం వారు కూడా గానం చేస్తారు.
మొట్టమొదటి విషయం పవిత్రతయే అని బాబా అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. అక్కడ పవిత్రత ఉంది. ఆరోగ్యము, సంపద అన్నీ ఉన్నాయి. ధనము లేకపోతే మనుష్యులు ఉదాసీనులైపోతారు. ఇప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె ధనవంతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా, విశ్వాధిపతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. కానీ ఆ తెలివి కూడా అందరికీ నెంబర్ వారీగానే ఉంది. ప్రభాత యాత్రలు చేసినప్పుడు ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా తప్పకుండా తీసుకుని వెళ్ళండి అని బాబా చెప్పారు. ఇటువంటి యుక్తిని రచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారస బుద్ధిగా ఉన్నది. ఈ సమయంలో తమో ప్రధానం నుండి రజు వరకు వెళ్ళారు. ఇప్పుడిక సత్తుగా అయ్యి సత్తు ప్రధానత వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ శక్తి లేదు, స్మృతిలో ఉండడం లేదు. యోగ శక్తిలో లోపం ఎంతో ఉంది. వెంటనే సత్వ ప్రధానంగా అవ్వలేరు. క్షణములో జీవన్ముక్తి అన్న గాయం ఏదైతే ఉందో అది సరైనదే. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు అనగా జీవన్ముక్తులుగా అయిపోయినట్లే. మళ్ళీ జీవన్ముక్తిలో కూడా సర్వోత్తములు, మధ్యములు, కనిష్ఠులు కూడా ఉంటారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. బాబాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ బాబాను వదిలివేసిన జీవన్ముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది. స్వర్గంలో ఊడ్చేవారిగా అయిపోతారు. కానీ స్వర్గంలోకి అయితే వెళ్తారు. పదవి మాత్రమే తక్కువగా లభిస్తుంది. తండ్రి అవినాశి జ్ఞానంను ఇస్తారు. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. పిల్లలలో సంతోషపు భజంత్రీలు మోగాలి. ఈ ఆర్తనాదాల తర్వాత మళ్ళీ జై జయకారాలు జరగనున్నాయి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. మీరు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఈ సమయంలో మీ జీవితం వజ్రతుల్యమైనది. మీరు భారతదేశానికి సేవను చేసి భారతదేశాన్ని శాంతియుతంగా చేస్తారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఇప్పటి మీ ఈ జీవితం దేవతల కన్నా ఉన్నతమైనది. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రిని మరియు సృష్టి చక్రమును కూడా తెలుసుకున్నారు. ఈ పండుగలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరంపరగా కొనసాగుతూనే వస్తున్నాయి అని అంటారు. కానీ ఎప్పటి నుండి అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎప్పటి నుండి అయితే సృష్టి ప్రారంభం అయిందో అప్పటి నుండి రావణుని తగిలిపెట్టడం మొదలైనవి కూడా పరంపరగా కొనసాగుతూ వస్తాయి. సత్యయుగంలో రావణుడు ఉండడు. అక్కడ ఎటువంటి దుఃఖము లేదు. కావున వారు భగవంతుడిని కూడా తలుచుకోరు. ఇక్కడైతే అందరూ భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారు. భగవంతుడే విశ్వంలో శాంతిని ఏర్పరచగలడు అని భావిస్తారు. కావున మీరు వచ్చి దయ చూపించండి, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేయండి అని పిలుస్తారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే పిల్లలే సుఖమును చూశారు. మిమ్మల్ని పవిత్రంగా చేసి నేను నాతో పాటు తీసుకుని వెళ్తాను అని తండ్రి అంటారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు శిక్షలు పొందుతారు. ఇందులో మనస, వాచ, కర్మణ పవిత్రంగా ఉండాలి. మనస్సు కూడా చాలా బాగుండాలి. ఎంతగా కష్టపడాలంటే చివరి సమయంలో మనస్సులో ఎటువంటి వ్యర్థ సంకల్పము రాకూడదు. ఒక్క తండ్రి తప్ప
ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు మనస్సు వరకు వస్తాయి అని తండ్రి అర్థం చేయిస్తారు. హనుమంతుని వలె స్థిరంగా అయిపోండి. అందులోనే ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా, సుపుత్రులుగా ఉంటారో వారిపై బాబా ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. పంచవికారాలపై విజయాన్ని పొందని వారు అంతగా ప్రేమని పెంచజాలరు. పిల్లలైన మీకు మేము కల్పకల్పము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటాము అన్నది తెలుసు. మరి ఈ సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కిపోవాలి? స్థాపన అయితే తప్పకుండా జరగనున్నదని కూడా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం తప్పకుండా శ్మశాన వాటిగా అవనున్నది. మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు కల్పపూర్వం వలె పురుషార్థం చేస్తూ ఉంటాము. ఇది శ్మశాన వాటిక కదా. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచ వివరణ మెట్ల చిత్రంలో ఉంది. ఈ మెట్లు ఎంత బాగున్నాయి, అయినా మనుషులు అర్థం చేసుకోరు. ఇక్కడ సాగర తీరంపై ఉండేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. మీరు జ్ఞానధనమునైతే తప్పకుండా దానం చేయాలి కదా. దానము ఇచ్చినా అది తరగకూడదు. దాని మహాదాని అని అంటారు కదా. ఎవరైతే హాస్పిటళ్ళు, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారో వారిని మహాదానులు అని అంటారు. దాని ఫలము మళ్ళీ మరో జన్మలో అల్పకాలికంగా లభిస్తుంది. ధర్మశాలను నిర్మిస్తే మరో జన్మలో మంచి ఇంటిలో సుఖము లభిస్తుంది. కొందరు ఎంతో ధనమును దానం చేస్తారు. వారు రాజుల ఇంట్లో లేక షావుకార్ల ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఆ విధంగా దానం ద్వారానే అవుతారు. మీరు చదువు ద్వారా రాజ్య పదవిని పొందుతారు. ఇది చదువు మరియు దానం కూడా. ఇక్కడైతే ప్రత్యక్షంగా లభిస్తుంది, భక్తి మార్గంలో పరోక్షంగా లభిస్తుంది. శివబాబా మిమ్మల్ని చదువు ద్వారా ఈ విధంగా తయారు చేస్తారు. శివబాబా వద్ద అవినాశి జ్ఞానరత్నాలున్నాయి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది. భక్తిని గురించి ఇలా అనరు, జ్ఞానము అని దీనినే అంటారు. శాస్త్రాలలో భక్తి జ్ఞానం ఉంది. భక్తి ఎలా చేయాలో దాని శిక్షణ అక్కడ లభిస్తుంది. పిల్లలైన మీకైతే జ్ఞానపు అపారమైన నశ ఉంది. మీకు భక్తి తర్వాత జ్ఞానం లభిస్తుంది. జ్ఞానము ద్వారా విశ్వరాజ్యాధికారపు నశ కపాలం వరకు ఎక్కుతోంది. ఎవరైతే ఎక్కువగా సేవన చేస్తారో వారికి నశ ఎక్కుతుంది. ప్రదర్శని లేక మ్యూజియంలలో కూడా బాగా భాషణ చేసేవారినే పిలుస్తారు కదా. అక్కడ కూడా తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, కాల్బలం వారు ఉంటారు. దిల్వాడ మందిరంలో కూడా స్మృతి చిహ్నాలు తయారు చేయబడి ఉన్నాయి. ఇది చైతన్య దిల్వాడ మందిరము. అది జడమైనది అని మీరంటారు. మీరు గుప్తమైన వారు కావున మిమ్మల్ని గురించి వారికి తెలియదు. మీరు రాజర్షులు, వారు హఠయోగి ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానమును ఇస్తారు. మీరు అవినాశి సర్జన్ పిల్లలు. సర్జనే నాడిని చూస్తాడు. ఎవరైతే తమ నాడిని తెలుసుకోరో వారు ఇతరుల నాడిని ఎలా తెలుసుకోగలరు? వీరు అవినాశి సర్జన్కు పిల్లలు కదా. సద్గురువు జ్ఞాన అంజనమును ఇచ్చారు అని అన్నారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్ కదా. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ మహిమ కూడా ఇప్పటిదే. సద్గురువుకి మహిమ ఉంది. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ను సద్గురువే ఇస్తారు. మీరు అవినాశి సజ్జన్ పిల్లలు. అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ ఇవ్వడమే మీ వృత్తి. డాక్టర్లలో కూడా కొందరు నెలకు 1,00,000 సంపాదిస్తే కొందరు 500 రూపాయలు కూడా కష్టంగా సంపాదిస్తారు. నంబర్ వారీగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తూ ఉంటారు కదా. ఉరివేయమని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జిమెంట్ లభిస్తే క్షమించమని ప్రెసిడెంట్ వద్ద అప్పీల్ చేసుకుంటారు. వారు క్షమిస్తారు కూడా. పిల్లలైన మీకు నశ ఉండాలి. మీరు ఉదార చిత్తులుగా ఉండాలి. ఈ భగీరథునిలోకి బాబా ప్రవేశించారు కావున బాబా వీరిని ఉదార చిత్తులుగా తయారు చేశారు కదా. వారు ఏమైనా చేయగలరు కదా. వారు వీరిలోకి వచ్చి యజమానిగా కూర్చున్నారు. దీనినంతటినీ భారతదేశ కళ్యాణం కొరకు వినియోగించు అని అన్నారు. మీరు భారతదేశ కళ్యాణం కొరకే ఈ ధనమును వినియోగిస్తారు. ఖర్చు ఎక్కడి నుండి తెస్తారు అని ఎవరైనా అడిగితే మేము మా తనువు, మనస్సు, ధనముల ద్వారానే సేవ చేస్తాము అని చెప్పండి. మేము రాజ్యం చేస్తాం కావున డబ్బు కూడా మేమే వినియోగిస్తాము కదా. మా ఖర్చులను మేమే భరిస్తాము. బ్రాహ్మణులమైన మేము శ్రీమతంపై రాజ్యస్థాపన చేస్తాము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వాలి, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. చిత్రాలన్నింటినీ ట్రాన్స్లైట్తో తయారు చేసినట్లయితే మనుషులకు ఆకర్షణ కలుగుతుంది. కొందరికి వెంటనే బాణం తగులుతుంది అని బాబా అంటారు. కొందరు ఇంద్రజాలము అన్న భయంతో ఇక్కడికి రారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడం ఇంద్రజాలమే కదా. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులు ఎప్పుడు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. మీరు మందిర యోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వమంతా ఒక అనంతమైన లంక. మొత్తం విశ్వమంతటిపైన రావణుని రాజ్యం ఉంది. సత్య త్రేతాయుగాలలో ఈ రావణుడు మొదలైన వారు ఎలా ఉండగలరు? ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో అదే వినండి. ఈ కనులతో ఏదీ చూడకండి. ఈ పాత ప్రపంచమే వినాశనం అవ్వనున్నది. కావున మనం మన శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తాము. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజలుగా అవుతున్నారు. ఇతడు నెంబర్ 1 పూజారిగా ఉండేవాడు. నారాయణుడిని ఎంతగానో పూజించేవాడు. ఇప్పుడు మళ్ళీ పూజ్యుడైన నారాయణునిగా అవుతున్నాడు. మీరు కూడా పురుషార్థం చేసి అలా అవ్వవచ్చు. రాజధాని అయితే కొనసాగుతుంది కదా. కింగ్ ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, ది థర్డ్ అలా కొనసాగుతూ వస్తుంది కదా. మీరు సర్వవ్యాపి అని పిలుస్తూ నన్ను తిరస్కరిస్తూ వచ్చారు. అయినా నేను మీపై ఉపకారం చేస్తాను. ఈ ఆటే చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. పురుషార్థం కూడా తప్పకుండా చేయాలి. కల్పపూర్వము ఏ పురుషార్థమునైతే చేశారో దానిని డ్రామానుసారంగా చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ చేయాలనే అభిరుచి ఉంటుందో వారికి రాత్రింబవళ్ళు ఇదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి నుండి దారి లభిస్తుంది. కావున పిల్లలైన మీకు సేవ తప్ప ఇంకేదీ నచ్చదు. ప్రాపంచిక వాతావరణం మీకు నచ్చదు. సేవ చేసేవారికైతే
సేవ లేకుండా విశ్రాంతే ఉండదు. టీచర్కు చదివించడంలోనే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్లుగా అయ్యారు. మీ వృత్తి ఇది. టీచర్ అనేకులను తమ సమానంగా ఎంత బాగా తయారు చేస్తారో వారికి అంతగా ఫలం లభిస్తుంది. వారికి చదివించకపోతే విశ్రాంతే కలగదు. ప్రదర్శని మొదలైన సేవలలో రాత్రి 12 గంటలైపోయినా సంతోషం ఉంటుంది. అలసిపోయినా, గొంతు పాడైపోయినా సంతోషంగా ఉంటారు. ఇది ఈశ్వరీయ సేవ కదా. ఇది చాలా ఉన్నతమైన సేవ. వారికి మళ్ళీ ఇంకేదీ నచ్చదు. మేము ఇల్లు మొదలైనవి తీసుకుని కూడా ఏమి చేస్తాము? మేమైతే చదివించాలి, ఇదే సేవను చేయాలి అని అంటారు. ఆస్తిపాస్తుల విషయాల్లో ఏదైనా గొడవ ఉంటే ఈ బంగారం ఎందుకు పనికి వస్తుంది? చెవులు కోసుకోవాలా? సేవ ద్వారా అయితే నావ తీరానికి చేరుకుంటుంది అని అంటారు. ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండనివ్వండి, పీకేలు సేవ చేయాలి అని బాబా అంటారు. ఈ సేవలో బయటి బంధనం ఏదీ నచ్చదు. కొందరికైతే బంధనం ఉంటుంది, కొందరి బంధనాలు తెగిపోయి ఉంటాయి. మన్మనభావగా ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఎంతో సహాయం లభిస్తుంది అని బాబా అంటారు. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో ఎంతో సంపాదన ఉంది. ఇల్లు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. ఇల్లు ఇచ్చి బంధనం వేస్తే అలాంటివి తీసుకోరు. ఎవరికైతే సేవని గురించి తెలియదో వారు మనకు పనికిరారు. టీచర్లు తమ సమానంగా తయారు చేస్తారు. అలా తయారు చేయకపోతే వారెందుకు పనికి వస్తారు? హ్యాండ్స్ అవసరం ఎంతో ఉంటుంది కదా. అందులోనూ కన్యలు, మాతల అవసరం ఎక్కువగా ఉంటుంది. తండ్రి టీచరు కావున పిల్లలు కూడా టీచర్లుగా అవ్వాలి అని పిల్లలు భావిస్తారు. అలాగేని టీచర్లు ఇంకే పని చేయలేరని కాదు, అన్ని పనులు చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత పాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ మీఠే బాబా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1. రాత్రింబవళ్ళు సేవ చింతనలోనే ఉండాలి. ఇతర బంధనాలన్నింటినీ తెంచేసుకోవాలి. సేవ లేకుండా విశ్రాంతి ఉండకూడదు. సేవ చేసి మీ సమానంగా తయారు చేయాలి. 2. బాబా సమానంగా ఉదార చిత్తులుగా అవ్వాలి. అందరి నాడిని చూసి సేవ చేయాలి. మీ తనువు, మనసు, ధనములను భారతదేశ కళ్యాణంలో వినియోగించాలి. అచలముగా మరియు స్థిరంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా అవ్వాలి. వరదానము. అంతర్ముఖత గుహలో ఉండే దేహము నుండి అతీతులయ్యే దేహీ భవ. విస్తారము. పాండవుల గుహలను ఏవైతే చూపిస్తారో అవి ఈ అంతర్ముఖత గుహలే. ఎంతగా దేహము నుండి అతీతులై దేహీ రూపంలో స్థితులయ్యి గుహలో ఉంటారో అంతగా ప్రపంచ వాతావరణం నుండి దూరమైపోతారు. వాతావరణ ప్రభావంలోకి రారు. గుహ లోపల ఉండటం ద్వారా బయటి వాతావరణం నుండి ఏ విధంగా దూరమవుతారో అలా
ఈ అంతర్ముఖత గుహ కూడా అన్నింటికీ అతీతంగా మరియు తండ్రికి ప్రియమైనదిగా చేస్తుంది. మరియు ఎవరైతే తండ్రి ప్రియులో వారు స్వతహాగానే అన్నింటి నుండి అతీతంగా అయిపోతారు. స్లోగన్: సాధన బీజము మరియు సాధనాలు దాని విస్తారము. విస్తారములో సాధనను దాచివేయకండి. ఓం శాంతి.